దేశంలోని సామాన్య పౌరుడికి మధ్యతరగతి కుటుంబాలకు మళ్లీ నిత్యావసర ధరల మంట తగలనుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం నిత్యం ఉపయోగించే సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, టీ పొడి, నూనెలు వంటి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ధరలను భారీగా పెంచేందుకు దిగ్గజ ఉత్పత్తుల సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇరాన్ యుద్ధం, ఇతర పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం, దానికి తోడు ముడి సరుకుల ధరలు నింగిని అంటడంతో కంపెనీలు తమ లాభాల మార్జిన్లను కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ధరల బాదుడుకు సిద్ధమవుతున్నాయి. రాబోయే సెప్టెంబర్తో ముగిసే ప్రస్తుత త్రైమాసికంలోనే ఈ పెరిగిన ధరల ప్రభావం మార్కెట్లో స్పష్టంగా కనిపించనుందని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి ఇప్పటికే జూన్ త్రైమాసికంలోనే మెజారిటీ ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను 2% నుంచి 5% వరకు పెంచాయి. అయితే ఆ సమయంలో పెంచిన ధరల వల్ల ముడిసరుకుల రూపంలో పడుతున్న విపరీతమైన ఉత్పత్తి వ్యయం ఎంతమాత్రం భర్తీ కాలేదని కంపెనీల యాజమాన్యాలు వాపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వస్తువుల లాజిస్టిక్స్ ఛార్జీలు, ముడి ఉత్పత్తుల సేకరణ వ్యయం తగ్గకపోవడంతో మరోసారి ఉత్పత్తుల ధరలను సమీక్షించి పెంచక తప్పడం లేదని తేల్చి చెబుతున్నాయి. అయితే కొన్ని ప్రముఖ సంస్థలు ఒక కొత్త వ్యూహాన్ని ఎంచుకోబోతున్నాయి. ప్యాకెట్ పైన ఉన్న ధరను పెంచితే వినియోగదారులు కొనుగోలు తగ్గించే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో షింక్ఫ్లేషన్ బాట పడుతున్నాయి. అంటే ఎంఆర్పి ధరను ₹5 లేదా ₹10 అలానే ఉంచి లోపల ఉన్న వస్తువు పరిమాణాన్ని గణనీయంగా తగ్గించడమే ఈ సైకలాజికల్ స్ట్రాటజీ. ప్రముఖ బిస్కెట్ తయారీ దిగ్గజం బ్రిటానియా ఇప్పటికీ ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత త్రైమాసికంలో తమ ఉత్పత్తులపై 1.5% నుంచి 2% వరకు ధరల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పేసింది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే ₹5, ₹10 బిస్కెట్ల ప్యాకెట్ల పరిమాణాన్ని తగ్గించేందుకు కంపెనీ మొగ్గు చూపుతుంది. అంతర్జాతీయంగా పంచదార, పామాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కంపెనీ వివరించింది. ఇదే బాటలో హెచ్యుఎల్ కూడా రాబోయే రోజుల్లో వివిధ కేటగిరీలలో 2 నుంచి 5% వరకు ధరలను పెంచబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. డాబర్, గోద్రేజ్ కన్స్యూమర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటి మిగతా దిగ్గజ సంస్థలు సైతం ముడి వ్యయం తగ్గకపోతే ధరల పెంపును ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు సామాన్యుడు తినే బిస్కెట్ ప్యాకెట్, సబ్బు ధరలు పెరుగుతూ ఆందోళనకు గురి చేస్తూ ఉంటే, మరొక వైపు విచిత్రంగా మన దేశంలో మద్యం ప్రియులు మాత్రం ప్రీమియం మద్యానికి విపరీతంగా ఖర్చు చేస్తూ ఉండడం గమనార్హం. ద్రవ్యోల్బణం, ధరల పెంపు ప్రభావం సగటు నిత్యావసరాలపై స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ నాణ్యమైన, ఖరీదైన మద్యం బ్రాండ్ల అమ్మకాలు మాత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. యునైటెడ్ స్పిరిట్స్, రాడికో ఖైతాన్, యునైటెడ్ బ్రోవరీస్ వంటి ప్రముఖ మద్యం తయారీ కంపెనీలు గడిచిన జూన్ త్రైమాసికంలో తమ ప్రీమియం అండ్ ఎలైట్ బ్రాండ్ల అమ్మకాలలో ఏకంగా రెండంకెల ఊహించని వృద్ధిని నమోదు చేసి మార్కెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా మద్యం తయారీ రంగంలో ఉన్న రాడికో ఖైతాన్ కంపెనీ ప్రీమియం పోర్ట్ఫోలియో విభాగం అమ్మకాలలో ఏకంగా 35.8% సంచలన వృద్ధిని సాధించింది. ఈ రికార్డు స్థాయి అమ్మకాల ఫలితంగా ఆ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఊహించిన విధంగా 76% మేర పెరిగింది. అదేవిధంగా మరో ప్రముఖ బ్రాండ్ యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ నికర లాభం కూడా 51.6% పెరగడానికి ఈ ప్రీమియం అండ్ లగ్జరీ ఉత్పత్తుల అమ్మకాలే ప్రధాన కారణమని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించవచ్చు. ఇదే సమయంలో సాధారణ తక్కువ ధర కలిగిన మద్యం బ్రాండ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీనిని బట్టి మద్యం ప్రియులు పరిమాణం కంటే నాణ్యతకే ప్రాధాన్యమిస్తూ ఖరీదైన ప్రీమియం మద్యం వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతుంది. ఒకవైపు నిత్యావసరాల భారంతో సామాన్యుడు అల్లాడుతూ ఉంటే, మరోవైపు మద్యం మార్కెట్ లగ్జరీ ట్రెండ్తో దూసుకుపోవడం నిజంగా ఒక విచిత్రమైన ఆర్థిక పరిణామమే.